ఇప్పుడు మీ దగ్గర ఏదన్నా ఎవిడెన్సెస్ ఉంటే అది అన్ఫోల్డ్ చేయండి. అంతేగాని మీరు కొంతమందిని మీరు అరెస్టులు చేసి వాళ్ళ చేత తప్పుడు కన్ఫెషన్స్ ఇప్పించి వాళ్ళని కార్యాలయాన్ని ఇరికించే కార్యక్రమం చేస్తూ ఈ రకమైన రాక్షస ఆనందం పొందుతూ ఉన్నారు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఎల్లకాలం ప్రభుత్వం ఉండదు, మీ ప్రభుత్వం ఉండదు. మీది ఒకసారి హిస్టరీ బుక్స్లోకి చూసినట్టయితే ప్రతి 5 సంవత్సరాలకి మీరు ప్రభుత్వం దిగిపోతూనే ఉన్నారు. అంటే ఒకసారి మీరు అధికారంలో ఉంటున్నారు, ఇంకోసారి ప్రతిపక్షంలో ఉంటున్నారు. మళ్ళీ రేపు ప్రజా మద్దతుతో ప్రజానాయకుడి కింద ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రావడం 29లో కానీ లేకపోతే దానికన్నా ముందు ఎలక్షన్ వచ్చినా మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది జగన్మోహన్ రెడ్డి గారే. మరి ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు అవలంబిస్తూ ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దీనికి తగిన మూల్యం మీరు, మీ కొడుకు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మీరు ముగ్గురు కూడా రేపు అకౌంటబుల్ అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం.